రుద్రగుండం అంటారండి. ఇక్కడ మారేడు దళాలు కిందకి నీటిలోకి కిందకి శివలింగం ఉందండి. ఇంకా మారేడు దళాలు కిందకి వెళ్తాయండి. ఇక్కడ ఏంటంటే అండి పాలు కూడా నీళ్ళు కలవు, అవి కూడా కిందకి వెళ్తాయి. తర్వాత పళ్ళు అసలు రోజుగా చెప్పాలంటే మనకి కిందకి నీటిలో వాటర్ లోకి కిందకి వెళ్ళిపోవాలి. ఈ పళ్ళు తేలుతాయండి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ మహిమ ఏంటంటే ఇదండి, చూడండి. జాంపండు వస్తుంది కిందకి వెళ్ళి మనకి జాంపండు ప్రసాదం కింద వస్తుంది. ఏమండి వస్తుందండి, జాంపండు వస్తుంది ఇక్కడ. అదిగోండి చూసారా, జాంపండు వచ్చింది. ఇదండి నైవేద్యం కింద రుద్రగుండంలో ఉన్న మహిమ అంటే ఇది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆకలేసే ముందు ఆకలేసి